హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎంత నీచంగా ఉంటాయో అనేది మరోసారి ప్రూవ్ అవుతూ ఉంది నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి నివేదిక ద్వారా. పేదవాడికి ఇంగ్లీష్ మీడియాన్ని దూరం చేసి అదేదో తెలుగు గొప్పది అన్నట్టు చెప్పుకుంటూ తెలుగుతోనే సర్వస్వం అని కూటమి ప్రభుత్వం టోటల్ ఇంగ్లీష్ మీడియాన్ని తీసేసే ప్రయత్నాలు చేస్తూనే ఉంది స్కూల్స్లో. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు మొబైల్ వాడుతున్నారు. మొబైల్ ఏ లాంగ్వేజ్లో ఉంది? తెలుగు లాంగ్వేజ్లో ఉంది. ప్రతి ఒక్కరు కంప్యూటర్ వాడుతున్నారు. కంప్యూటర్ ఏ లాంగ్వేజ్లో ఉంది? తెలుగు లాంగ్వేజ్లో ఉంది. ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్కి వెళ్తారు. రెజ్యూమ్ ఏ లాంగ్వేజ్లో తీసుకెళ్తారు? తెలుగు లాంగ్వేజ్లో తీసుకెళ్తారు కదా. సిగ్గుండాలి ఇట్లాంటి మాటలు మనం మాట్లాడుకోవడానికి. అబ్బా, ఇది మాట్లాడాలంటే నాకు ఏదోలా ఉంది. మొన్న లోకేష్ బాబు వాళ్ళ కొడుకు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం విన్నాం. పేపర్ మీద రాసిస్తే ఆయన ఎలా చదువుతున్నాడో కూడా చూసాం. ఫస్ట్ మీ పిల్లలకి తెలుగు నేర్పించండి, ఆ తర్వాత బయట పిల్లల తెలుగు గురించి మాట్లాడండి. అట్లీస్ట్ మీ పిల్లలకి తెలుగు అంటే ఏదో కూడా తెలియకుండా పెంచుతూ తెలుగు మాట్లాడాలంటే పెద్ద పెద్ద పేపర్లలో ఇంగ్లీష్లో రాసిస్తే వాళ్ళు తెలుగులో చదువుతున్నారు. అటువంటి తరుణంలో, అటువంటి సిచ్యువేషన్లో మీ పిల్లల్ని పూర్తిగా ఇంగ్లీష్ మీడియానికి, పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజెస్కి పంపించి చదివిస్తూ బడుగు బలహీన వర్గాలకి ఇంగ్లీష్ మీడియం ఉండాలి అంటూ ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రొడ్యూస్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఆలోచనలను తుంగలో తొక్కాలని, పేద పిల్లలు ఇంగ్లీష్లో చదువుకుంటే జ్ఞానవంతులై డబ్బు సంపాదించి మంచి పొజిషన్కి వెళ్తే మీ మాట ఎవడో వినడనే భయంతో తెలుగు మీడియాన్ని ఇంట్రొడ్యూస్ చేసి అది గొప్పదని చెప్పి ఇంగ్లీష్ మీడియాన్ని పేద పిల్లలకి దూరం చేస్తూ ఉన్నారు. అదే కాదు, ఐపీ సిలబస్ని ఇంట్రొడ్యూస్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఐపీ సిలబస్ ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేశారంటూ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మాట్లాడటం ఎంత ఆశ్చర్యాన్ని కలిగించిందంటే కనీసం తన శాఖలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. గతంలో ఐబీ సిలబస్ని 2023-24లో ప్రవేశపెట్టారు. రాబోయే కాలంలో ఐబీ సిలబస్కి సంబంధించిన స్టాఫ్ మొత్తాన్ని రిక్రూట్ చేసుకొని ఐబీ సిలబస్ని ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఇద్దరికి ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు ఎన్నుకొని జాయిన్ అయ్యేటువంటి హక్కును కల్పిస్తూ ఉంది. దానికి సంబంధించి ఐబీ సిలబస్ని ఆంధ్రప్రదేశ్లో అధికారికంగా ఇంట్రొడ్యూస్ చేశారన్న మినిమం విషయం కూడా లోకేష్ గారికి తెలియదు. సో ఇదంతా పక్కన పెడితే నీతి ఆయోగ్ చెప్పింది అంటారు కదా. నీతి ఆయోగ్ చెప్తూ ఉంది ఇంగ్లీష్ మీడియం పిల్లల జీవితాల్లో చాలా అవసరం. అది ఎవరికైతే ఇంగ్లీష్ రాదో వాడి జీవితంలో ఎదగటం కష్టం, మంచి జాబులో సెటిల్ అవటం కష్టం. ఎందుకంటే ఇంటర్వ్యూస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని నువ్వు చేసే ప్రతి కంపెనీ ఇంగ్లీష్ వాళ్ళని హైర్ చేసుకుంటుంది. ఎందుకంటే నువ్వు చేయాల్సిన సాఫ్ట్వేర్ కానీ, నువ్వు చేయాల్సిన వర్క్ ఏదైనా కానీ వేరే కంట్రీస్ నుంచి మనకి అసైన్ చేయబడుతుంది. వేరే కంట్రీస్ నుంచి మనం తీసుకుంటాము, ఇక్కడ నుంచి చేసి పంపిస్తాము. అప్పుడు వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలన్నా ఏం చేయాలన్నా ఇంగ్లీష్ కంపల్సరీ. నీకు అసలు ఆదిలోనే ఇంగ్లీష్ని తొంచేస్తే అంతంలో నీ బ్రతుకు అంతం అవటంగా తప్పించి ఏమీ ఉండదు. నీతో పాటు చదువుకున్నవాడు ఎవడైతే ఇంగ్లీష్ మీడియం చదువుకుంటాడో వాడు రోజు రోజుకి కొత్త కొత్త జాబులతో ముందుకెళ్ళిపోతూ ఉంటాడు, ప్రమోషన్స్తో. నువ్వు మాత్రం ఊర్లో గొడ్లు కాచుకుంటూ చిల్లర కొట్లు పెట్టుకొని, కిరాణా షాపులు పెట్టుకొని, తక్కువ అంటలేదు కిరాణా షాపులు, నేను తప్పట్లేదు, కానీ చదువుకొని ఆ నాలెడ్జ్ని కిరాణా అమ్మటంలో ఉపయోగిస్తావు, అది తప్పు. సో ఇంగ్లీష్ మీడియంపై నీతి ఆయోగ్ ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది, అది మీకు చదివినిపిస్తుంది. ఇంగ్లీష్ పై పట్టుతోనే మంచి ఉద్యోగాలు, నాణ్యమైన ఉన్నత విద్యకు సంబంధించి నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలో ఏముంది అంటే, రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులైన యువతలో సరైన ఆంగ్ల భాష ప్రావీణ్యం లేకపోవడంతో వారి ఉద్యోగ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని నీతి ఆయోగ్ వెల్లడించింది. అర్థమైందా? నువ్వు ఎక్కడ ఏ కాలేజీలో చదువుకున్నా, ఏం పీకినా 10th క్లాస్ వరకే తెలుగు, ఆ తర్వాత మొత్తం ఇంగ్లీషే. తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారు బాగా తెలుసు. ఓకే, ఎవరైతే విశ్వవిద్యాలయాలు చదువుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఇంగ్లీష్ ప్రావీణ్యం సరిగా లేకపోవడం వల్ల మంచి ఉద్యోగాలు రావట్లేదు అని నీతి ఆయోగ్ రిపోర్ట్ చెప్తూ ఉంది. యువతలో ఉపాధి నైపుణ్యం పెంపొందించేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని స్పష్టం చేసింది. విద్యార్థులకు ఆంగ్లం ఇతర
దేశీ భాషల ప్రావీణ్య కార్యక్రమాన్ని అందించేందుకు అంతర్జాతీయ భాషా సంస్థలతో భాగస్వామ్యం కావాలని సిఫారసు చేసింది. ఎవరెవరైతే నాట్ ఓన్లీ ఇంగ్లీష్, వేరే దేశాలకు సంబంధించిన లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలి కాబట్టి అంతర్జాతీయ భాషలకు సంబంధించిన సంస్థలతో టైఅప్ అయ్యి అవి కూడా పిల్లలకి నేర్పించాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిల్లలు కానీ, లోకేష్ గారి పిల్లలు కానీ వాళ్ళు ఫ్రెంచ్, డచ్, ఏదో ఒక లాంగ్వేజ్, ఫ్రెంచ్, జపనీస్, చైనీస్, ఇంకో ఎక్స్ట్రా లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఫ్యూచర్ ఎక్కడుందో వెతుక్కుంటూ ఉంటారు. వేరే కంట్రీస్ లో ఉన్నటువంటి టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలన్నా, వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలన్నా మనం ఇంగ్లీష్ తో పాటు వేరే లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి 100% తెలుసు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా ఐబీ సిలబస్ ని, ఇంగ్లీష్ మీడియాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఇంట్రడ్యూస్ చేశారు. అయితే రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాల ద్వారా నైపుణ్యం ఉన్న ఉన్నత విద్యా విస్తరణ పేరిట విడుదల చేసిన నివేదికలో ఆంగ్ల భాష అవసరాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. అనేక రాష్ట్రాల్లో స్థానిక పరిశ్రమల్లో పనిచేసే నైపుణ్యం గల వ్యక్తులు ప్రధానంగా రాష్ట్రం బయట నుంచి వస్తూ ఉన్నారు. అంతే, రాష్ట్రం బయట నుంచే వస్తారు వాళ్ళు, మన వాళ్ళు అంత సీన్ లేదు. ఈ ధోరణికి ఒకటే ముఖ్యమైన కారణం స్థానిక యువతలో ఆంగ్ల భాష ప్రావీణ్యం తగినంతగా లేకపోవటమే. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సి ఉంది. విద్యార్థులు ఉపాధి నైపుణ్యాలు పెంపొందించడంతో పాటు తద్వారా వారు రాష్ట్రంలోనే ఉండి ప్రాంతీయంగానే కాకుండా జాతీయ స్థాయిలో కూడా వారి అభివృద్ధి ప్రోత్సాహం ఇవ్వడం అత్యంత అవసరం అని తన నివేదికలో పేర్కొంది. అర్థమైంది కదా? కంపల్సరిగా ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఇంగ్లీష్ తోనే ఫ్యూచర్. ఇంగ్లీష్ లేకపోతే నువ్వు జాబ్ కూడా తెచ్చుకోలేవురా పెచ్చనా ఎలా. కాబట్టి తల్లిదండ్రులు కూడా బుర్రా బుద్ధి పెట్టి ఆలోచించి గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియాన్ని తీసివేస్తున్నప్పుడు ఎదురు తిరిగి ప్రశ్నించండి. మాకు కూడా ఇంగ్లీష్ మీడియం కావాలి, మీ పిల్లలకే కాదు. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పటి వరకు వాళ్ళ పిల్లలు ఏ మీడియం చదువుతున్నారో చెప్పారా? చెప్పరు. చెప్తే చెప్పులు తీసుకొని కొడతారు కదా. సో ఓవరాల్ గా మీ అందరికి నాది ఒకటే విజ్ఞప్తి, మీ పిల్లల మంచి భవిష్యత్తు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఆలోచించి ఇప్పుడు ఇచ్చింది నీతి ఆయోగ్ అనేది నివేదిక. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని 5 సంవత్సరాల క్రితమే ఊహించి స్కూల్స్ నాడు నేడు ఎప్పుడైతే జరుగుతుందో ఆ నాడు నేడులో అభివృద్ధి ఏ రేంజ్ లో జరిగిందో అందరికీ తెలుసు. స్కూల్స్ ఏ విధంగా డెవలప్ అయ్యాయో తెలుసు. అంతకు ముందు చెక్క బెంచులు ఇరిగిపోయి కింద కూర్చొని ఎంత ఇబ్బంది పడిన పిల్లలందరికీ మంచి మంచి బెంచులు, తాగునీటి వసతి, స్కూల్స్ గోడల నిండా మోటివేషన్ కలిగించే పెయింటింగ్స్, కార్పొరేట్ స్కూల్కి ధీటుగా నాడు నేడు కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్స్ ని ఎంతగా మార్చారో ఒకసారి ఆలోచించండి. ఆయన ముందు చూపుకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ తెలుగు మీడియమే కాదు ఇంగ్లీష్ మీడియం కూడా మాకు కావాలి అంటూ ధ్వజమెత్తి పోరాడాల్సిన బాధ్యత పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులది. అర్థం చేసుకోండి. మీ పిల్లల భవిష్యత్తుని మీ చేతులతో మీరే పాడు చేయకండి. డబ్బున్నవాడు ఎలాగైనా ఎక్కడైనా ఆయన చదువుకుంటాడు. డబ్బు లేని నిరుపేదల గురించే నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే గవర్నమెంట్ ఉంది వాళ్ళ కోసమే కాబట్టి. ఇప్పుడున్న గవర్నమెంట్ గురించి నేను మాట్లాడతలేదు, గతంలో గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నా. Thank you for watching this video. Murali signing off. Thank you so much.